హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఈరోజు మనం విద్యా దృక్పథాలలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయినటువంటి పర్యావరణ విద్య మరియు ఆర్థిక విద్య, ఈ రెండు టాపిక్స్ ఫ్రెండ్స్ ఏపీలో ఉన్నాయి, టీఎస్లో ఉన్నాయి. ఎస్జిటి వాళ్ళకు మరియు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు సేమ్ ఉన్నాయి. కాబట్టి ఫ్రెండ్స్ వీటిని మనం ఈ వీడియోలో చాలా లాజిక్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి పర్యావరణ విద్య మీద మీరు రీసెంట్గా చూసుకున్నట్లయితే 2017లో జరిగినటువంటి తెలంగాణ టీఆర్టీలో కానివ్వండి, మరి ఏపీలో జరిగిన టెట్ టీఆర్టీలో కానివ్వండి, ఈ పర్యావరణ విద్య మీద కన్ఫామ్గా బిట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఇక్కడ మిస్ అయినా ఆర్థిక విద్య దగ్గర కానివ్వండి, లేకపోతే ఇంకా మిగతా కొన్ని రకాలైనటువంటి విద్యలు ఉన్నాయి, వాటి మీద కన్ఫామ్గా బిట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్ వీటిని మనం చాలా లాజిక్గా నేర్చుకుందాం. ఈ వీడియోలో ఈ రెండింటి గురించి నేర్చుకుందాం. మిగతా వీడియోలో మిగతా వాటిని కూడా మీకు అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి మరి ఈ పర్యావరణ విద్య మీద ఎలాంటి బిట్స్ అడిగేటటువంటి అవకాశం ఉంది, గతంలో ఎలాంటి బిట్స్ అడిగాడు అంటే, పర్యావరణ విద్య అనేది మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఎన్విరాన్మెంట్ అంటాం. ఈ ఎన్విరాన్మెంట్ అనేటటువంటి పదం ఏ భాషా పదం అని అడగొచ్చు. లేకపోతే ఈ పర్యావరణ విద్యకు సంబంధించి ఈజే రాన్ ఏ విధంగా నిర్వచనం చెప్పారు, లేకపోతే జస్ బర్డ్ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటి, యునెస్కో వారు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి, యుఎన్ఓ వారు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి, ఇట్లా మరి గతంలో మరి ఇంకా ఫ్రెండ్స్ అనాస్తసి వారు ఇచ్చిన నిర్వచనం, ఇలియట్, తర్వాత బజాతి ట్రావెన్సో, ఇట్లా వీళ్ళందరూ ఇచ్చినటువంటి నిర్వచనాలు గతంలో ఇచ్చాడు. కాబట్టి ఫ్రెండ్స్ మనం వీటిని చాలా లాజిక్గా మరి మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మరి మనం చదివేటప్పుడే ఫ్రెండ్స్ ఓ లాజిక్ని కనుక మనం అప్లై చేసినట్లయితే మరలా చదివేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు చూడండి మనం దీన్ని ఎలా నేర్చుకోవచ్చు. ఎన్విరాన్మెంట్ అన్నాడు ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు. ఈ ఎన్విరాన్మెంట్ అనేటటువంటి ఇంగ్లీష్ వర్డ్ ఏ భాషా పదం నుంచి వచ్చిందంటే ఎన్విరాన్ అనేటటువంటి ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. మనకి ఇక్కడ ఫ్రెంచ్ అనే పదం గుర్తుకు రావాలి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అంటే మన ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు పర్యావరణ విద్య అని అర్థం. పర్యావరణ విద్యలో పా ఉందిగా ఫ్రెండ్స్, పా ఉంది, ఫ్రెంచ్లో కూడా పా ఉంది, కాబట్టి అలా లింక్ చేసుకోండి. పర్యావరణ విద్యలో పా ఉంది, ఫ్రెంచ్లో పా ఉంది. ఒకవేళ రేపు ఆప్షనల్లో ఫ్రెంచి అని, లేకపోతే ఫ్రాన్స్ అని, ఇంకా లేకపోతే ఇట్లా మళ్ళీ పాతోనే గెనికిస్తే అప్పుడు కన్ఫ్యూజ్ అవుతాంగా అనేటటువంటి డౌట్ రావచ్చు. కాబట్టి ఫ్రెండ్స్ దీన్ని ఇంకో రకంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఫ్రెంచి అనే పదాన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పంచ అని గుర్తుపెట్టుకోండి. అంటే పంచతో మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ సింపుల్గా డైరెక్ట్ ఫ్రెండ్స్ ఫ్రెంచిలో ఒకటే ఒక ఫ్రెంచి అని ఇచ్చి ఇక మిగతా ఇటలీ అని, రోమ్ అని, మరి లాటిన్ అని పదాలు ఇచ్చాడు అనుకోండి, మనం వెంటనే ఈజీగా క్యాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎలా పర్యావరణంలో పా ఉంది, ఫ్రెంచ్లో పా ఉంది, కాబట్టి మనం వెంటనే సెకండ్లలో ఆన్సర్ పెట్టవచ్చు. ఒకవేళ ఫ్రెంచి ఇలా పాతోనే కనుక రెండు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అలా పంచ అనే పదాన్ని మనం సింక్ చేసి గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదొకటి. ఇవన్నీ అకాడమీ బుక్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అకాడమీ బుక్లో ఉన్న వాటిని నేను మీకు ఇక్కడ ఇక వేరే ఒక మెటీరియల్ రూపంలో మీకు చూపిస్తామని. ఇవన్నీ అకాడమీ బుక్లో ఉన్నాయి. కాబట్టి వీటన్నింటిని మీరు పర్ఫెక్ట్గా లాజిక్గా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఇదే పర్యావరణాన్ని ఇంకో విధంగా ఎలా పిలుస్తారండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎకోలజీ అని కూడా పిలుస్తారు. మరి ఎకోలజీ అనేటటువంటి పదము ఏ భాషా పదం నుంచి వచ్చింది అని కూడా అడగొచ్చు. ఎన్విరాన్మెంట్ అనేది ఏమో ఫ్రెండ్స్ మనకు ఎన్విరాన్ అనేటటువంటి ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది అనుకున్నాం. ఫ్రెంచి అంటే పా ఉంది, లేకపోతే పంచ అనుకున్నాం, అది అయిపోయింది. మరి ఇంకో రకంగా చెప్పాల్సి వస్తే పర్యావరణాన్ని ఎకోలజీ అని కూడా పిలుస్తాం. ఇవన్నీ అకాడమీలో ఉన్నాయి. ఈ ఎకోలజీ అనేటటువంటి పదం ఏ భాషా పదం నుంచి వచ్చింది అంటే అది మనకు గ్రీకు భాష అనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. గ్రీకు భాష అనే దాన్ని మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎకోలజీ అంటే మనందరికి ఒక పదం గుర్తుకొస్తుంది. చూడండి, ఎకోలజీ అంటే చిన్నప్పుడు మనం బైహార్ట్ చేసి చదువుతాము, ఎక్కాలు అని గుర్తుపెట్టుకోండి. ఎక్కాలు మనం చదివేటప్పుడు కానివ్వండి, మనం గుర్తుకు తెచ్చుకునేటప్పుడు కానివ్వండి, మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ మన బుర్రను ఒకసారి గోక్కుంటామని గుర్తుపెట్టుకోండి. ఏదో హాస్యంగా అలా గుర్తుపెట్టుకోండి అంతే.
ఎకాలజీ అనగానే ఎక్కాలని గుర్తుపెట్టుకుంటే ఈ ఎక్కాలు మనకు గుర్తు రానప్పుడు మనం ఏం చేస్తామంటే మన బుర్రని కొంచెం గోక్కుంటాం కాబట్టి గ్రీకు పదం అని గుర్తుపెట్టుకోండి. మరి ఈ గ్రీకు పదం అనేది ఏ పదాల నుండి మరి వచ్చింది అంటే వాటికి చూడండి ఇక్కడ ఫ్రెండ్స్, ఒకటి వచ్చేసి గ్రీకు పదాలైనటువంటి ఓయికాస్, ఇంకొక పదం వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రెండోది లోగోస్. ఓయికాస్ ఒకటి, రెండోదేమో ఫ్రెండ్స్ లోగోస్ అనేటటువంటి రెండు పదాల కలయికతో ఈ ఎకాలజీ అనే పదం వచ్చింది. ఈ రెండింటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి మనం? చూడండి ఇక్కడ మనకి జనరల్గా చూడండి ఫ్రెండ్స్, ఓయికాస్ అంటే దాని అర్థం ఏంటంటే ఇల్లు అని అర్థం. అక్కడే ముందు చూడండి అకాడమీ బుక్లో క్లియర్గా ఇచ్చాడు, మీరు గుర్తుపెట్టుకోండి. ఓయికాస్ అంటే దాని అర్థం ఏంటంటే ఇల్లు. లోగోస్ అంటే మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్, లోగోస్ అంటే శాస్త్రం మరియు తెలియజేసేదని అర్థం. మనకి జనరల్గా సైన్స్ మెథడాలజీలో ఉంది, గుర్తుపెట్టుకుంటాం. ఇక్కడ మనం ప్రత్యేకంగా చదవాల్సింది ఏంటంటే ఓయికాస్ అంటే ఇల్లు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇంట్లో ఉన్న వాళ్ళు సహజంగా ఏం చేస్తారంటే పల్లెటూళ్ళలో మీరు గమనించండి ఫ్రెండ్స్, ఓయ్ అని పిలుస్తుంటారు, ఓయ్ ఇట్రా అని పిలుస్తూ ఉంటారు. అట్లా మీరు గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఓయికాస్ అంటే ఓ వికాస్, ఏదో పిల్లవాడి పేరు ఓ వికాస్ అని ఇంట్లో నుంచి పిలుస్తున్నారు అన్నట్టు మీరు హాస్యంగా గుర్తుపెట్టుకుంటే ఇక మీకు 100% మీకు బ్రెయిన్లో గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఎకాలజీ అనగానే ఎక్కాలు అని గుర్తుపెట్టుకోండి. ఎక్కాలు గుర్తుకు రానప్పుడు మన బ్రెయిన్ గోక్కుంటామని గుర్తుపెట్టుకోండి. ఇది రెండు పదాలు అంటేనేమో ఓయికాస్, రెండోదేమో లోగోస్. ఈ లోగోస్ అంటేనేమో లోగోస్ అనగానే మనకు గుర్తొచ్చింది, మనకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్, ప్రజలు అన్నట్టు, ఇంట్లో ప్రజలు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఓయికాస్ అనేది అంటే దాని మీనింగ్ ఇల్లు అని గుర్తుపెట్టుకోండి. ఓ వికాస్ అని ఇంట్లో వాళ్ళు పిలుస్తున్నారు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వాటిని ప్రత్యేకంగా మరలా చదివేది ఏముండదు, ఈజీగానే మనం వాటిని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ డెఫినేషన్స్ ఇంపార్టెంట్. ఈ మ్యాటర్ కంటే కూడా ఇక్కడ విద్యావేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలను మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. యుఎన్ఓ అనగానే మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. మనకి యుఎన్ఓ ఎక్కడుంది అనగానే మనకు మధ్యలో ఎన్ ఉంది కాబట్టి ఫ్రెండ్స్ న్యూయార్క్ అని మనం సో ఆ విధంగా మనం చూడండి యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ఎక్కడుంది అనగానే మిడిల్లో ఉన్నటువంటి ఎన్ న్యూయార్క్లో ఉందని మనం జీకేలో మనం జనరల్గా చదువుకున్నాం ఫ్రెండ్స్. మరి ఇక్కడ దీన్ని మనం ఈ నిర్వచనానికి ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి కీవర్డ్స్ ఏంటంటే ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి, మానవులు జీవులు అనేటటువంటి కీవర్డ్ని గుర్తుపెట్టుకోండి. ఈ మానవులు జీవులు అనే దాన్ని యుఎన్ఓకి లింక్ చేసుకోండి అంతే. ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి యుఎన్ఓ అన్నాడు కాబట్టి మధ్యలో ఎన్ అన్నాడు కాబట్టి ఫ్రెండ్స్ ఎన్ని కొంచెం సేపు మీరు ఎం అనుకోండి. ఎం అంటే మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి. మ్యాన్ అంటే మనుషులు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. యుఎన్ఓని కొంచెం సేపు యుఎంఓ అనుకున్నట్లయితే ఎం అంటే మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి. మ్యాన్ అంటే మనుషులు, అదేవిధంగా జీవులు రెండింటితో మనం గుర్తుపెట్టుకోవచ్చు అనే విషయంగా మనం ఆ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ ఈజీగానే గుర్తుంటుంది. ఇంకా మీరు మీకు ఇంకేమన్నా తెలిసిన విధంగా ఏమన్నా కోర్స్ ఉంటే మీరు అప్లై చేసుకోండి. బట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన కీవర్డ్స్ ఏంటంటే ఫ్రెండ్స్ మానవులు జీవులు, దీన్ని యుఎన్ఓకి లింక్ చేసుకోండి. సరే, నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈజే రాన్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? దీన్ని రకరకాల గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మేము ఎలా గుర్తుపెట్టుకున్నామంటే ఈజే రాన్ అంటే రాను అంటూ ఉంటారు కదా. ఏంటి రాను అంటే బాహ్య శక్తులు అంటే బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లోకి రాను అంటున్నారని గుర్తుపెట్టుకోండి. బాహ్య శక్తులు అంటే అర్థమైందంటే ఫ్రెండ్స్ బయట ఎవరైతే శక్తులు ఉన్నాయో అవి ఇంట్లోకి రాను అంటున్నాయి అన్నట్టు మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఒక రకంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకుంటారని ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ అంటే ఎఫెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఎఫెక్ట్ అంటే ప్రభావితము అట్లా అని గుర్తుపెట్టుకోండి. మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ రెండిట్లో ఏదో ఒక లాజిక్ అనేది మీ బ్రెయిన్కి సింక్ అవుతుంది. ఖచ్చితంగా 4 ఆప్షన్లో ఒక బిట్ని 100% మీరు గుర్తించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ అంటేనేమో ఎఫెక్ట్ ప్రభావితం, లేదా రాన్ అంటే ఆ బాహ్యంగా ఉన్నటువంటి శక్తులు ఇంట్లోకి రాను అంటనే అన్నట్టు గుర్తుపెట్టుకోండి. మానవులు జీవులు అంటేనేమో యుఎంఓ అనుకున్నట్లయితే కొంచెం సేపు ఎం అంటేనేమో మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి జెస్ బర్డ్. ఈ జెస్ బర్డ్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? బర్డ్ అంటే పక్షి, మన అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. పక్షులు అనేవి సహజంగా చూడండి ఫ్రెండ్స్ ప్రత్యక్షంగా
అవి ప్రభావితం అవుతాయని గుర్తుపెట్టుకోండి. అంటే బాడ్ అనగానే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ప్రత్యక్షంగా, ఇప్పుడు జస్ బాడ్ అన్నాడు, జస్ బాడ్ అంటే మరి జస్ని మీరు జన్ బాడ్ అన్నట్టు గుర్తుపెట్టుకున్నట్లయితే జనము పక్షులు వీళ్ళంతా కూడా ప్రత్యక్షంగా ప్రభావితం అవుతారని గుర్తుపెట్టుకోండి. ఇంక వెంటనే ఫ్రెండ్స్ నాకు తెలిసి మీకు బాడ్ అనగానే పక్షి అనేది గుర్తొస్తుంది, పక్షి అనగానే మీకు ప్రత్యక్షం. ఇంకా లేకపోతే పి అంటే ప్రత్యక్షం అని గుర్తుపెట్టుకోండి. ప్రత్యక్షంలో పా ఉంది, పిలో పా ఉంది. మీరు అలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. బాడ్లో బాడ్ అంటే ఏంది ఫ్రెండ్స్? పక్షి, పక్షిలో పా ఉంది, ప్రత్యక్షంలో పా ఉంది. మీరు ఎలాగైనా దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ యునెస్కో. ఈ యునెస్కోకి సంబంధించినటువంటి నిర్వచనం చాలా ఈజీ ఫ్రెండ్స్, ఎందుకంటే అందులోనే ఉంది. యునెస్కో అంటే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, UNESCO అంటాం. అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ అనే పదం వచ్చింది కాబట్టి విద్యకు సంబంధించి చూడండి, ఇక్కడ విద్యా కార్యక్రమం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంత డెఫినేషన్ ఇచ్చినప్పటికీ కన్ఫామ్గా విద్య అనే పదం తగిలింది అంటే మాత్రం అది యునెస్కో అని గుర్తుపెట్టుకోండి. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. మనకి ఎడ్యుకేషన్ అనే పదం ఉంది కాబట్టి అలా మీరు లింక్ చేసి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈజీగా గుర్తుంటుంది. చాలాసార్లు అడిగినటువంటి బిట్టు రీసెంట్గా ఏపీలో జరిగినటువంటి TET-TRTలో మరి ఆన్లైన్లో జరిగింది కాబట్టి ప్రతి సెషన్లలో ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్, అనాస్థసి. దీని మీద అడిగాడు. అనాస్థసి అనగానే మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్? ఇక్కడ అనాస్థసిలో అనా ఉంది, మరి అనువంశికతలో అనా ఉంది అన్నట్టు గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకుంటారని ఫ్రెండ్స్ దీన్ని, ఇంకా చాలామంది మేము ఎలా ఇంకో రకంగా కూడా గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఎలా గుర్తుపెట్టుకున్నామంటే అనాస్థసి అంటే గుర్తుపెట్టుకున్నది ఏంటంటే మేము అనారోగ్యం అని గుర్తుపెట్టుకున్నాం. అనారోగ్యాలు ఎక్కువగా ఎవరికి వస్తాయంటే అనువంశికత ప్రాబ్లం వల్ల వస్తాయన్నట్టు గుర్తుపెట్టుకున్నాం. అనాస్థసిలో అనా అంటేనేమో అనువంశికత, అలాగే అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అది మీకు సింక్ అవ్వకపోతే, మీ బ్రెయిన్కి అది తట్టకపోతే అనాస్థసి అంటే అనారోగ్యాలు అని గుర్తుపెట్టుకోండి. అనారోగ్యాలు ఎవరికి వస్తాయి అంటే అనువంశికత ప్రాబ్లం వల్ల వస్తాయి అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇలియట్ని 2-3 రకాలు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. కొంతమంది ఏం చేస్తారంటే ఇలియట్ అంటే ఇలియానా అని గుర్తుపెట్టుకుంటారు. మరి ఇలియానా అనేది చాలా సన్నగా ఉంటుంది కాబట్టి జీవ పదార్థం లేని విధంగా ఉంటుంది అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అదొక లాజిక్ ఫ్రెండ్స్. ఇంకొక రకంగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇలియట్ అంటే ఇడియట్ అని గుర్తుపెట్టుకోండి. ఈడియట్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదానికి కూడా ప్రతి చర్యలు చూపిస్తారని గుర్తుపెట్టుకోండి. ప్రతిదానికి వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఈడియట్స్ అనే దాన్ని మీరు లింక్ చేసి గుర్తుపెట్టుకుంటే ఇలియట్ని మరి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలియట్ అంటే ఇలియానా, జీవ పదార్థం లేని సన్నగా అన్నట్టు గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఈడియట్స్ ఏం చేస్తారంటే ప్రతిదానికి వీళ్ళు ప్రతి చర్యలు చేస్తారన్నట్టు మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బజాతి ట్రావెన్సో. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? దీన్ని 2-3 విధాలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. బజాతిలో జాతి అని ఉంది, ఏ జాతి అయినా సరే చాలా పెద్దగా ఉంటుంది అన్నట్టు గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇంకో రకంగా ఎలా గుర్తుపెట్టుకుంటాను ఫ్రెండ్స్, ట్రావెన్సో అన్నాం. ట్రావెన్సో అంటే మనం ట్రావెలింగ్ అని గుర్తుపెట్టుకోండి. ట్రావెలింగ్ చేసేటప్పుడు మనం అనేక రకాలైనటువంటి సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తాయి. ఆ సమస్యలు అనేవి చాలా పెద్దవి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ట్రావెలింగ్ చేసేటప్పుడు ఆ సమస్యలను మనం ఏం చేస్తామంటే ఎప్పటికెప్పుడు మనం పరిష్కరించుకునేటటువంటి జ్ఞానం మనకు ఉంటుందని గుర్తుపెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని రకాలు గుర్తుపెట్టుకోవచ్చు. ఇట్లా మీరు రకరకాలుగా మరి ఇంకో రకంగా కూడా గుర్తుపెట్టు. బజాతి అంటే మరి ఇక్కడ మనకు ఇంకో రకంగా ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్? ఇక్కడ బజాతి అంటే బజాజ్ బండి అని గుర్తుపెట్టుకోండి. బైక్ ఫ్రెండ్స్, బజాజ్ బండి చాలా పెద్దదని గుర్తుపెట్టుకోండి. మరి అట్లా మీరు మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. జాతి అంటే జాతి పెద్దది అని, ట్రావెల్స్కు అంటే ట్రావెలింగ్ చేసేటప్పుడు ఎన్నో సమస్యలు వస్తాయి, ఆ సమస్యలు చాలా పెద్దవని. బజాతి అంటే బజాజ్ బైక్ చాలా పెద్దదని. మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. బిట్టు మాత్రం మిస్ అవ్వకుండా పెట్టే విధంగా మన లాజిక్ని అప్లై చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, రియో డిజనరో సదస్సు చాలాసార్లు 1992 ఇది అడిగాడు ఫ్రెండ్స్. ఈ 1992ను కూడా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రియో డిజనరీలో చివరిలో రా ఉందిగా ఫ్రెండ్స్, రా అంటే 2 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రా అంటే 2 అంటే చూడండి చివరిలో 2 ఉంది. ఇక 4 ఆప్షన్లో మనకు అదొక్క లాజిక్ తెలిసినా మనం బిట్టు ఈజీగా పెట్టుకోవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ అలా గుర్తుపెట్టుకోండి. రియో డిజనరీలో
మీరు రా అనే పదం వచ్చింది, స్టార్టింగ్లో రా ఉంది, ఎండింగ్లో రా ఉంది కాబట్టి రియో డి జనీరోలో రా అంటే 2 అనేది గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇంకో విధంగా ఇంకా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఫ్రెండ్స్, ఈ 2 అన్నాడు కాబట్టి మిడిల్లో కూడా 2 9లు ఈక్వల్గా వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఎండింగ్లో 2 అని గుర్తుపెట్టుకోండి. ఈ 2తో ఇంకా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మిడిల్లో 2 9లు కూడా వస్తాయని గుర్తుపెట్టుకోండి. 1992 అనే విషయం మనకి ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. మరి రియో డి జనీరో సదస్సు 1992లో జూన్లో జరిగింది. మరి ఎక్కడ జరిగిందంటే ఇది రియో డి జనీరోలో ధరిత్రి సమావేశంలో జరిగింది. ఇక్కడ 2 బిట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్ మనకి. ఇక్కడ ఒకటి నెంబర్ 1 ఏంటంటే ఫ్రెండ్స్, ప్రపంచ పర్యావరణ దినోత్సవం కంటిన్యూషన్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అవి నేను మరి యాప్లో అప్లోడ్ చేసేటప్పుడు వీటన్నింటిని సీక్వెన్స్గా కంటిన్యూషన్గా అప్లోడ్ చేస్తా. ఇప్పుడు ఏంటంటే ఈ చిన్న వీడియోలో డెఫినేషన్స్ వరకు లాజిక్ ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు చెప్తా ఉన్నా ఫ్రెండ్స్. ఇక్కడ ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనేది మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. అది జూన్ 5వ తారీఖు అనే విషయం మనందరికీ తెలుసు. మరి జూన్ 5ను మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 ఒక్కొక్కసారి గుర్తు రాకపోతే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. పర్యావరణంలో పా ఉంది ఫ్రెండ్స్, పా ఉంది. 5ని కూడా మనం 5 అంటే ఫాతోనే కదా మనం రాసేది ఫ్రెండ్స్, అట్లా గుర్తుపెట్టుకోండి. ప్రపంచ పర్యావరణం అనగానే 5 గుర్తుకు రావాలి. మరి జూన్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 5 తర్వాత వచ్చేది ఎంత ఫ్రెండ్స్? 5 తర్వాత వచ్చేది 6 కాబట్టి 6 5 65 అని గుర్తుపెట్టు. 6 అంటే జూన్ అర్థం, జూన్ నెల 5 సరిపోయిందిగా. అట్లా మీరు ఈజీగా అలా అప్లై చేసుకుంటే ఫ్రెండ్స్ ఈజీగా మనకు గుర్తుంటుంది. మరి ధరిత్రి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే ఫ్రెండ్స్ చూడండి, ఏప్రిల్ 22వ తారీఖున ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ధరిత్రి అంటే భూమి, భూమి మీద నిలబడేటటువంటి మనిషి కానివ్వండి, జంతువు కానివ్వండి 2 కాళ్ళతోనే నిలబడతాడు కాబట్టి 2 అని గుర్తుపెట్టుకోండి. మరి ఏప్రిల్ అంటే దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే దీన్ని 2 విధాలు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఏప్రిల్ ఫూల్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ధరిత్రి దినోత్సవం అనగానే మీకు ధరిత్రి అంటే భూమి మీద 2 కాళ్ళతో నిలబడతాం కాబట్టి 2 అని గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ అంటే ఏప్రిల్ ఫూల్ అన్నట్టు, లేకపోతే ఏపీ ఆంధ్రప్రదేశ్ అన్నట్టు మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలా ఒకవేళ జీకే కరెంట్ అఫైర్స్ని కూడా లాజిక్గా ఎలా గుర్తుపెట్టుకుంటే ఎక్కువ కాలం మనకు గుర్తుంటాయి ఫ్రెండ్స్. ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇవి పర్యావరణానికి సంబంధించినటువంటి నిర్వచనాలు ఫ్రెండ్స్, విద్యావేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలు. వీటిని మీరు ఎట్టి పరిస్థితుల్లో మరి చిన్న నిర్వచనాలే అని మీరు వీటిని అశ్రద్ధ చేయొద్దు ఫ్రెండ్స్. ఎగ్జామినర్ ఎందుకంటే ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు. మిగతా మ్యాటర్ అంతా మనం జనరల్గా చదివేటటువంటి టాపిక్లో మరి కంటెంట్లో వస్తుంది కాబట్టి ఏముందిలే ఈ పర్యావరణ విద్య అనేది మనం కంటెంట్లో చదివాం కదా, ఇందులో ఏముందని మనం వదిలేస్తాం. బట్ ఇక్కడ ఎగ్జామ్లో వాడు ఇట్లా కన్ఫ్యూజ్ చేసి మరి ఎకాలజీ అనేటటువంటి పదము దేని నుంచి వచ్చిందని గ్రీకు, ఫ్రెంచి, లాటిన్ ఇలా ఇచ్చాడు అనుకోండి ఫ్రెండ్స్, మనం కన్ఫ్యూజ్ అవుతాం. అక్కడ ఆ కన్ఫ్యూజ్ ఆ బిట్టుతో పోతుందా ఫ్రెండ్స్? పోదు. దాని ఎఫెక్ట్ అనేది మిగతా అన్నింటి మీద పడి మనం మైండ్ అంతా ఖరాబ్ అయిపోయి చాలా బాధపడతాం. ఇన్ని సంవత్సరాలు మనం చదివిందంతా కూడా వృధా అయిందని చాలా బాధపడతాం ఫ్రెండ్స్. అలాంటి బాధను మీరు పడొద్దు. అట్లాంటి అవకాశం మీరు ఎగ్జామినర్కి ఇవ్వద్దు. ఇప్పుడే మీకు టైం ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా చదువుకోండి ఫ్రెండ్స్. చిన్నదాన్ని కూడా చాలా పెద్దదానిలాగా మీరు ఊహించుకుంటూ చదవండి ఫ్రెండ్స్. ఇదంతా కూడా పర్యావరణానికి సంబంధించినటువంటి విషయం ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక విద్య. ఈ ఆర్థిక విద్య మీద కూడా చాలా సార్లు బిట్స్ ఎక్కువ సార్లు అడిగినటువంటి మరి టాపిక్ ఫ్రెండ్స్. మరి ఆర్థిక విద్య మీద కూడా చాలాసార్లు అడిగాడు. దీంట్లో ఏమడిగాడు గతంలో అంటే దీంట్లో ఏ భాషా పదం అనే పదాలు అయితే అడగలేదు, కానీ ఈ నిర్వచనాలు విద్యావేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలు 100% అడుగుతున్నాడు కాబట్టి వీటిని మనం ఎలా లాజిక్గా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. గతంలో మరి టెట్ టీఆర్టీలో అడిగినటువంటి బిట్స్ ఎలాంటి బిట్స్ అడిగాడంటే చూడండి ఫ్రెండ్స్, గతంలో అడిగిన బిట్స్ను ఒకసారి మీకు రిపీట్ చేస్తాను నేను. మరి మూల సూత్రాలను అధ్యయనం చేసే శాస్త్రమే ఆర్థిక శాస్త్రం అని చెప్పింది ఎవరంటే జేబీసే. ఇది అడిగినటువంటి బిట్టే. అదేవిధంగా ఆడమ్ స్మిత్ జనరల్గా కంటెంట్లో అడగొచ్చు, ఇక్కడ పర్స్పెక్టివ్లో కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి అర్థశాస్త్ర పితామహుడు అనగానే ఆడమ్ స్మిత్, అది ఇవన్నీ అడిగిన బిట్సే. మార్షల్ తర్వాత వచ్చేసి మార్షల్ కాదు ఫ్రెండ్స్, ఇక్కడ
చూడండి ఇంకొక ఇంపార్టెంట్ బిట్టు. సూక్ష్మ అర్థశాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారంటే మార్షల్. అది కూడా అడిగిన బిట్టే. అదేవిధంగా ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ సుల్జ్కి సంబంధించినటువంటి మరి విద్యావేత్త ఒక అద్భుతమైనటువంటి నిర్వచనం ఇచ్చాడు. దాని మీద కూడా చాలాసార్లు బిట్ అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ సుల్జ్ అనేటటువంటి ఆర్థికవేత్త మరి మంచి డెఫినేషన్ ఇచ్చాడు. దాన్ని మనం ఎలా లాజిక్ గుర్తుపెట్టుకోవాలో మనం ఇక్కడ చూద్దాం. అదేవిధంగా కోహెన్ గారు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి, మరి దాన్ని మనం ఎలా లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, వరుసగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మార్షల్, సుల్జ్ 2 నిర్వచనాలు ఇచ్చాడు. ఆడమ్ స్మిత్, కీన్స్, జేఎం కీన్స్ అంట. తర్వాత వచ్చేసి ఆజాద్, తర్వాత అల్ బ్లాంగ్, తర్వాత వచ్చేసి ఇక ఫైనల్ నిర్వచనం వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ జేఎం కీన్స్. ఇట్లా ఇవన్నీ అకాడమీ బుక్లో ఉన్నటువంటి మరి నిర్వచనాలు ఫ్రెండ్స్. వీటి మీద బాగా బిట్స్ అడుగుతున్నాడు కాబట్టి టైం వేస్ట్ కాకుండా ఫ్రెండ్స్ ఫటాఫట్ మనం ఒక 2-3 నిమిషాల్లో మరి దీన్ని కంప్లీట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ బిట్ మనం ఎలా దీన్ని చూడండి. మరి అర్థశాస్త్ర పితామహుడు అనగానే ఆడమ్ స్మిత్. ఇది అందరికీ తెలుసు, ఎందుకంటే ఆడమ్ స్మిత్లో ఆ ఉంది, అర్థశాస్త్రంలో ఆ ఉందని మనం అలా గుర్తుపెట్టుకోవద్దు ఫ్రెండ్స్. అన్నింటిని మనం ఫస్ట్ లెటర్తో చదివితే కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి అలా కాకుండా జస్ట్ ఒక పేర్లతో మనం లింక్ చేద్దాం. ఆడమ్ స్మిత్ అనగానే మీరు సిల్క్ స్మిత అని గుర్తుపెట్టుకోండి. అట్లా వస్తుంది అనుకోండి. మరి సిల్క్ స్మిత అర్థశాస్త్ర అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, అర్ధ అంటే డబ్బులు అని అర్థం, అమౌంట్ అంటే మరి అమౌంట్ అనగానే మనకు ఆడమ్ స్మిత్ అని గుర్తురండి. అంటే సిల్క్ స్మిత డబ్బుకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇంక ఈజీగా మనం మర్చిపోం ఫ్రెండ్స్. అర్థశాస్త్ర పితామహుడు అనగానే ఆడమ్ స్మిత్ లేకపోతే సిల్క్ స్మిత అన్నట్టు గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ ఈజీగా గుర్తుంటుంది. మరి ఇంకొక ఎక్కువసార్లు అడిగినటువంటిది ఏంటంటే జేబీ సే గారు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే ఫ్రెండ్స్ చాలా ఉంటుంది, ఇదంతా మనకు అవసరం లేదు. ఇందులో మనం కీవర్డ్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే మూల సూత్రాలను గుర్తుపెట్టుకోండి. దీన్ని రకరకాలు గుర్తుపెట్టుకోవచ్చు. సే అంటే ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు చెప్పటం. ఏం చెప్పేది క్లాసులో చూడండి, క్లాసులో కానివ్వండి ఎక్కడైనా సరే పిల్లలు మూల సూత్రాలను అంటే బేసిక్ ఫార్ములాస్ని చెబుతారు అని గుర్తుపెట్టుకోండి. అట్లా లేకపోతే ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్, జేబి అన్నాడు, బి అంటే బేసిక్ అని గుర్తుపెట్టుకోండి, బేసిక్ ఫార్ములాస్ అని గుర్తుపెట్టుకోండి. అట్లయినా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా లేకపోతే జేబి అన్నాడు కాబట్టి జే అంటే ఇక్కడ సంపద అని గుర్తుపెట్టుకోండి, సంపదకు చెందిన అని గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక వాడు ఫ్రెండ్స్, వాడు యాజ్ ఇట్ ఈజీగా ఎగ్జామ్లో ఇస్తాడు కాబట్టి మనం చూడండి ఎన్ని రకాలుగా జే అంటేనేమో మరి జే అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బి ఫ్రెండ్స్, సారీ జే కాదు, బి అంటేనేమో బేసిక్ అని గుర్తుపెట్టుకోండి, బేసిక్ ఫార్ములాస్ అని గుర్తుపెట్టుకోండి. సే అంటేనేమో చెప్పడం కాబట్టి చెప్పడం అంటే పిల్లలు మూల సూత్రాలను చెప్పడం అని గుర్తుపెట్టుకోండి. మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకున్నట్లయితే దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, సూక్ష్మ అర్థశాస్త్రం. అర్థశాస్త్రం మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రం. సూక్ష్మ అర్థశాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారంటే మార్షల్. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టాలి, ఈజీని చూడండి. సూక్ష్మలో మా అనే పదం వస్తుందిగా, మా అంటే మార్షల్ అంతే. స్థూలాలో మా రావట్లేదుగా ఫ్రెండ్స్, స్థూలాలో మా రావట్లేదు కాబట్టి అది మార్షల్ కాదు. సూక్ష్మలో మా వస్తుంది కాబట్టి మార్షల్ అని గుర్తుపెట్టుకోండి. అట్లా గుర్తుపెట్టుకుంటే ఒకవేళ అప్పటికీ గుర్తు రాకపోతే ఇంకొక విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సూక్ష్మ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ చాలా తక్కువగా చిన్నగా అని అర్థం. మార్షల్ అంటే దాని అర్థం ఏంటంటే ఫ్రెండ్స్ మారాలి. ఎవరైనా ఒక వ్యక్తి మారాలి, కొంచెమన్నా మారాలి అంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్, అలాగైనా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, కంటిన్యూషన్లో మరి ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ నిర్వచనం ఏంటంటే ఫ్రెండ్స్ సుల్జ్ గారు ఇచ్చినటువంటి డెఫినేషన్ కంటిన్యూషన్లో ఉంది ఫ్రెండ్స్, అక్కడ చూద్దాం. ఇంకా వేరే చోట ఆ డెఫినేషన్ ఇచ్చారు కాబట్టి అక్కడ చూద్దాం. కోహెన్ గారు ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే చూడండి, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. మరి కోహెన్ గారు మరి ఒక నిర్వచనం ఇచ్చి ఒక వస్తువుతో పోల్చాడు అనేటటువంటి కీవర్డ్ ఇస్తాడు. ఒక వస్తువు, ఇదంతా చూడండి ఇక్కడ ఒక వస్తువు అన్నాడు. కోహెన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, హెన్ అంటే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, హెన్ అంటే కోడి అని గుర్తుపెట్టుకోండి. కోహెన్ అంటే కోడి, అందులోనే వచ్చింది. హెన్ అంటే కోడి. ఆ కోడిని దేంతో పోల్చాడంటే ఒక వస్తువుతో పోల్చాడని గుర్తుపెట్టుకో. అదొక వస్తువు అనుకోండి, ఒక కోడి అంటే వస్తువు. రేపు ఎగ్జామ్లో వస్తువుతో అనగానే మీకు కోడి గుర్తొస్తే ఫినిష్ ఫ్రెండ్స్. దానికి మనం అంత టైం కూడా కేటాయించిన అవసరం లేదు.
ఈజీగా మనం వెంటనే పెట్టేయచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి నిర్వచనాలు అనేవి కూడా ఇక్కడ సెపరేట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి. మార్షల్కి సంబంధించిన డెఫినేషన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇందులో కీవర్డ్ ఏంటంటే ఫ్రెండ్స్ మూలధనం అని గుర్తుపెట్టుకున్నాం. మూలధనాన్ని మీరు మార్షల్కి ఎలా లింక్ చేస్తారంటే ఇప్పటికే నేను చదివేటప్పుడు మీకు రకరకాలైనటువంటి థాట్స్ రావచ్చు. బట్ నేను ఒక థాట్ చెప్తున్నా కాబట్టి దీన్ని ఫాలో అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఇంకేదన్నా థాట్ వచ్చినా కూడా అప్పటికప్పుడు మీరు సింక్ చేసి మీ బుక్లో నోట్ చేసుకోండి. మూలధనం అంటే ఫ్రెండ్స్ ఏంటంటే ఒక మూలన మన ఇంట్లో ఒక మూలన ధనం పెట్టామనుకోండి ఫ్రెండ్స్, ఆ ధనాన్ని మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా సరే మార్చాలంటే మార్చాలా లేకపోతే మార్చకూడదా అన్నట్టు మనం గుర్తుపెట్టుకోండి. మూలధనం అంటే మూలన ఉన్నటువంటి ధనాన్ని మార్చాలి లేకపోతే మార్చకూడదు అట్లా లింక్ చేసి గుర్తుపెట్టుకుంటే రేపు ఎగ్జామ్లో మూలధనం అనగానే మార్చాలి అనగానే మార్చాలంటే పెట్టేయండి ఇంకంతే. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సుల్జ్కి సంబంధించిన 2 నిర్వచనాలు ఇచ్చాడు. సుల్జ్ అనగానే మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే షూ అని గుర్తుపెట్టుకోండి. షూ మనం కాళ్ళకు వేసుకునేటటువంటి షూ వేసుకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే చూడండి మరి ప్రతిరోజు ఆ షూని ఏం చేస్తారంటే దర్శిస్తారు. విద్యను దర్శించడం దాన్ని మీరు ఏం చేస్తారంటే దర్శించేది అనేది ఏంటంటే దేన్ని దర్శించేది అంటే షూని. ప్రతిరోజు మనం ఏం చేస్తామంటే షూ దగ్గరికి వెళ్ళి షూని చూస్తాం కాబట్టి అట్లా ఈజీగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక షూకి సంబంధించిన దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే షూ వేసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా విద్యావంతుడు కావడానికి అంటే విద్యావంతుడు అంటే ఒక మరి విద్యావంతుడు కావడానికి షూ అనేది మనకు చాలా ఉపయోగపడ్డాయని గుర్తుపెట్టుకోండి. మీరు ఎట్లయినా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సుల్జ్ అనగానే మీకు షూ అనే పదం గుర్తుపెట్టుకోండి. ఇది కొంచెం కరెక్ట్గా కనెక్ట్ అయిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. గతంలో మేము ఇలా చదివాము, కొంచెం మాకు ఈజీగా అనిపించింది కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఇంకేదైనా ఈజీగా ఉంటే మీరు ఫాలో అవ్వచ్చు. మరి విద్యావంతుడు కావడానికి షూ ఉపయోగపడిందని ఇదే షూని ప్రతిరోజు కూడా దర్శించుకుంటామని అట్లా గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ మనకు ఎగ్జామ్లో బిట్టు గుర్తున్నంత వరకైనా ఈ లాజిక్స్ని కనుక అప్లై చేస్తే ఫ్రెండ్స్ మన లైఫ్కి ఇలాంటివి కొన్ని ఉపయోగపడతాయి. కాబట్టి ఇలా చదివితేనే బెటర్ ఫ్రెండ్స్ నాకు తెలిసి. అంతేగాని బండగా మరి సుల్జ్ అనగానే ఎంత టాలెంట్ పర్సన్స్ అయినా కూడా మరి బండగా చదివేటటువంటి విధానాలు ఇప్పుడు గతంలో ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు అలాంటివి లేవు. ఎందుకంటే మనం చదివే బుక్స్ చాలా ఉన్నాయి. మరి మనం చదివే బిట్స్ మరి కొన్ని వేల బిట్లు ఉన్నాయి కాబట్టి కొన్ని వేల వందల పుస్తకాలు చదవాలి కాబట్టి మరి ఇలాంటి టైంలో మనం బండగా చదివేటటువంటి టైం మనం కేటాయించవద్దు ఫ్రెండ్స్. ఇలా లాజిక్గా చదివేసేయండి. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఆడమ్ స్మిత్ అంటే సిల్క్ స్మిత అని గుర్తుపెట్టుకోండి. సిల్క్ స్మిత అనగానే మీకు ఏం గుర్తుపెట్టుకోవాలంటే పెట్టుబడి అని పెట్టుకోండి. ఆమె ఎప్పుడు కూడా పెట్టుబడి పెడుతుందని గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు మీకు సిల్క్ స్మిత అనగానే ఆర్థిక శాస్త్ర పితామహుడు అనగానే మీకు అక్కడ మీకు మరి డబ్బు అనగానే సిల్క్ స్మిత అనేది మీకు గుర్తుంటుందని చెప్పా ఫ్రెండ్స్. ఇలానే ఇక్కడ సిల్క్ స్మిత ఏం చేసిందంటే పెట్టుబడి బాగా పెడుతుంది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి జేఎం కీన్స్ని 2 రకాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. కీన్స్ అంటే మీరు క్వీన్ అని గుర్తుపెట్టుకోండి. క్వీన్ అంటే మన అందరికీ తెలుసు రాణి గారు ఏం చేస్తారంటే ప్రతిదాన్ని కూడా ప్రతిరోజు వినిమయం అంటే మారుస్తూ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఆమె ఏది చేసినా ప్రతిదీ మారుస్తుంది. వినిమయం అనగానే మీకు రాణి అని గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకో విధంగా కీన్స్ అంటే కీ అని గుర్తుపెట్టుకోండి. తాళం చెవిని ప్రతిరోజు మనం రోజుకొక తాళం మారుస్తామని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఆజాద్ అనగానే మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్. స్వాతంత్రం రావటానికి మరి పాటుపడ్డ వాళ్ళలో మరి జాతీయ నాయకుల్లో మరి ఆజాద్ ఒకరు కాబట్టి దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే హేతుబద్ధమైన అనే దాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. హేతుబద్ధమైన సంబంధాన్ని దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్. ఆజాద్లో మరి చూడండి ఆజాద్ అనగానే మీకు ఏం చేస్తాడంటే ఈయన హేతుబద్ధము అనే దాంట్లో బద్ద అని ఉంది చూడండి. కొల బద్దలాగా బద్ద అని ఉంది అంటే తెల్లవాళ్ళను ఈ బద్దతో కొట్టి తరిమి మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడన్నట్టు మేము చదువుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం అలా లాజిక్ కొంచెం వేరే రకరకాలైనటువంటి టెక్నిక్స్ యూజ్ చేసాము. అందులో ఇదొకటి ఫ్రెండ్స్. ఆజాద్ అనగానే మాకు బద్ద తీసుకొని తెల్లవాళ్ళని కొట్టి తరిమి స్వాతంత్రాన్ని తీసుకురావడంలో పాటు పడ్డారన్నాడు గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. లేకపోతే ఆజాద్ అంటే స్వాతంత్రం కోసం
మరి పాటుపడ్డ వాళ్ళందరితో పాటు సంబంధాన్ని ఏర్పరచుకున్నాడని గుర్తుపెట్టుకున్నాం. ఇట్లా మేము రకరకాలైనటువంటి టెక్నిక్స్ని యూజ్ చేసి వీటిని ఈజీగా గుర్తుపెట్టుకున్నాం. మీరు అలానే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, అల్ బ్లాంగ్. అల్ అంటే ఆల్ మనకు అందులోనే క్లియర్గా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. బ్లాంగ్ అంటే మరి అంత బ్లాక్ అని గుర్తుపెట్టుకోండి. అంత బ్లాక్ మనీ లాగా అంత బ్లాక్ అంటే ఇప్పుడు చూడండి ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటి అన్నీ కూడా లేబర్ ఎకనామిక్స్ కానివ్వండి, ప్రభుత్వ రంగ సంస్థలు కానివ్వండి, సంక్షేమ ఆర్థిక ఇవన్నీ కూడా అన్నీ ఆల్ బ్లాక్, అన్నీ బ్లాక్ అయిపోయినాయను, అన్నీ బ్లాక్ మనీ అను మీరు రకరకాలుగా ఆ విధంగా లింక్ చేసి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక మీరు లైఫ్లో మర్చిపోయేటటువంటి అవకాశం ఉండదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జేఎం కీన్స్. మరి జేఎం కీన్స్ స్థూల ఆర్థిక శాస్త్ర పితామహుడు. ఇంతకుముందు మార్షల్ గురించి చెప్పా ఫ్రెండ్స్. మార్షల్ అనగానే మీకు సూక్ష్మ అన్న, సూక్ష్మలో మా అనే పదం వచ్చింది కాబట్టి వెంటనే మనకు మార్షల్ అనే పదం గుర్తుపెట్టుకోవచ్చు అని ఇందాక చెప్పా ఫ్రెండ్స్. ఇక్కడ స్థూల అన్నాడు. స్థూల అంటే చాలా పెద్దగా, అంటే పెద్ద ఆర్థిక శాస్త్రం అనగానే. కీన్స్ అంటే ఏంది ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు, ఇంతకుముందే చెప్పాను నేను. క్వీన్ అంటే రాణి గారు మరి చాలా పెద్ద అన్నట్టుగా ఫ్రెండ్స్. మరి ఆ రాజ్యానికి రాణి గారు అంటే చాలా పెద్దగా కాబట్టి స్థూల అనగానే మనకు రాణి గారు గుర్తుకు రావాలి, లేకపోతే కీ అని గుర్తు రావాలి. పెద్ద కీ అని గుర్తుపెట్టుకోండి. స్థూల అంటే చాలా పెద్దది అని అర్థం. పెద్దగా అనగానే మనకు రాణి కానివ్వండి, కీ తాళంగాని గుర్తుపెట్టుకుంటే కీన్స్ గుర్తొస్తారు. అదే మార్షల్ అంటే సూక్ష్మాల మా ఉంది కాబట్టి మార్షల్ ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇంతే ఫ్రెండ్స్, చూడండిగా అయిపోయింది. పర్యావరణ విద్యకు సంబంధించి, ఆర్థిక విద్యకు సంబంధించి జస్ట్ నాకు వీడియో చేసి మీకు ఎడిటింగ్ చేసి ఇవన్నీ చేయడానికి మీకు ఒక అర్ధగంట పట్టవచ్చు. కానీ జస్ట్ మీరు విన్న తర్వాత మీకు మీరు ట్రయల్ వేయండి ఫ్రెండ్స్. ఇదంతా ఒక్కసారి వీడియో చూసి మరొక్కసారి మీరు వీడియోని ఒకసారి ఫార్వర్డ్ చేయటం కానివ్వండి, మీ టెక్స్ట్ బుక్లో ఉన్న వాటిని చూడండి, మీరే అనుకుంటారు చాలా ఈజీ కదా డెఫినేషన్ని అని. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మరి కావాలంటే ఫ్రెండ్స్ మరొకసారి చూపిస్తారు, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. వీటిని ఆల్రెడీ నేను ఇక్కడ రాసి పెట్టా కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. పర్యావరణ విద్యకు సంబంధించి ఈ నిర్వచనాలు, తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా, దీని తర్వాత ఆర్థిక విద్య, దీనికి సంబంధించినటువంటి ఈ నిర్వచనాలను, అంటే విద్యావేత్తలు చెప్పినటువంటి నిర్వచనాలను మీకు చాలా లాజిక్గా ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఈ లాజిక్స్ అన్నీ కూడా మీకు ఈజీగా ఉన్నాయి అనుకుంటున్నా ఫ్రెండ్స్. నా లాజిక్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్కి ఎవరికైనా అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేయండి. మరి కొత్తగా ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో రేపు మార్నింగ్ కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.